శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి 10 రోజులు రాశి ఫలితాలు ఎలా ఉంటాయో, ఈ 10 రోజుల్లో గ్రహాల సంచారం ఎలా ఉందో, గ్రహాల సంచారం బట్టి ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు అనుకూలించట్లేదో, గ్రహం అనుకూలించినప్పుడు ఆ గ్రహం అనుకూలించాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, ఎలాంటి దానాలు ఇచ్చుకోవాలో, ఏ మంత్రం చదువుకోవాలో, అదేవిధంగా ఏ స్తోత్రాలు వినాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఈ 10 రోజుల్లో కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు గ్రహాల సంచారాన్ని పరిశీలిస్తే సూర్యుడు 4వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. సింహరాశి వాళ్ళకి సూర్యుడి బలం లేదు కాబట్టి పనిచేసే చోట ఆఫీసుల్లో ఒడిదుడుకులు ఉంటాయి. బాస్తో కానీ కొలీగ్స్తో కానీ జాగ్రత్తగానే ఉండాలి, లేకపోతే వాళ్ళ వల్ల కొన్ని చికాకులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. మీ మొండి పట్టుదల పక్కన పెట్టి కొలీగ్స్తో అనుకూలంగా ఉండండి, బాస్కు ఫేవరబుల్గా ఉండండి, అప్పుడే మీకు వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కూడా మీరు చెప్పిందే వేదం అన్నట్లుగా సహచరుల మాటలు కూడా వినే ప్రయత్నం చేయండి. వ్యవసాయ రంగంలో కూడా ఆలోచించి జాగ్రత్తగా సహచరుల సలహాలు తీసుకొని నిర్ణయాలు అమలు చేసుకోండి. అలాగే తండ్రి వైపు బంధువులతో జాగ్రత్తగా మాట్లాడండి, లేకపోతే వాళ్ళు మీ గురించి చెడుగా చెప్పే అవకాశం ఉంటుంది. తండ్రితో కానీ తండ్రి వైపు బంధువులతో కానీ జాగ్రత్తగా వ్యవహరించకపోతే కొన్ని రకాలైన ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. సూర్యుడి బలం సింహరాశి వాళ్ళకు లేదు కాబట్టి ఈ 10 రోజుల్లో సూర్యుడి బలం పెరగాలంటే సింహరాశి వాళ్ళు తప్పనిసరిగా సూర్యాష్టకాన్ని రోజు వినండి. అలాగే ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః అనే మంత్రం రోజు 12 సార్లు చదువుకోండి. ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః. అప్పుడు సూర్యుడి బలం పెరుగుతుంది, ఈ వ్యతిరేక ఫలితాలన్నీ తగ్గిపోతాయి. గోధుమలు నానబెట్టి గోమాతకు బెల్లంతో కలిపి తినిపించడం, కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వటం ద్వారా సూర్యుడి బలాన్ని 10 రోజుల్లో చక్కగా పెంచుకోవచ్చు. అలాగే బుధుడు ఈ 10 రోజుల్లో 3, 4 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 6 రోజుల్లో 3వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. తర్వాత 4 రోజుల్లో 4వ సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. అంటే డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 6 వరకు బుధుడి బలం లేదు. కాబట్టి విద్యార్థులు బాగా కష్టపడి చదవాలి. సింహరాశి విద్యార్థులు కష్టపడి చదివితేనే డిసెంబర్ 6 వరకు ర్యాంకులు వస్తాయి. ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినా మంచి ర్యాంక్ రావటం కష్టం, బాగా హార్డ్ వర్క్ చేస్తేనే మంచి ర్యాంక్ వస్తుంది. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూలకు వెళ్ళినా డిసెంబర్ 6 వరకు కొత్త జాబ్ కోసం వెళ్ళిన ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వటం కష్టంగానే ఉంటుంది. బిజినెస్లో కూడా గొప్ప లాభాలు ఏమీ డిసెంబర్ 6 వరకు కనిపించవు. కానీ డిసెంబర్ 7, డిసెంబర్ 8, డిసెంబర్ 9, డిసెంబర్ 10 ఈ 4 రోజుల్లో బుధుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. కాబట్టి డిసెంబర్ 7 నుంచి 10 మధ్యలో ఎగ్జామ్స్ రాస్తే బ్రహ్మాండంగా మంచి ర్యాంకులు వచ్చే విధంగా సింహరాశి విద్యార్థులు రాస్తారు. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే కూడా డిసెంబర్ 7 నుంచి డిసెంబర్ 10 మధ్యలో కొత్త జాబ్ వచ్చే అవకాశం సింహరాశి వాళ్ళకు ఉంది. బిజినెస్లో కూడా 6వ తేదీ వరకు పెద్దగా లాభాలు కనిపించకపోయినా డిసెంబర్ 7 నుంచి 10 వరకు సింహరాశి వాళ్లకు బిజినెస్లో బ్రహ్మాండమైన లాభాలు కనిపిస్తాయి. మొదటి 6 రోజుల్లో బుధుడి బలం పెరగాలంటే ప్రతిరోజు కూడా గణపతికి సంబంధించినటువంటి గం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. సంకటనాశక గణేష స్తోత్రం వినండి. నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించండి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూట కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. ఇవి చేసుకోవటం, గణపతి ఆలయ దర్శనం చేయటం చేస్తే మొదటి 6 రోజుల్లో కూడా బుధుడి బలం పెరుగుతుంది. అప్పుడు సింహరాశి వాళ్ళు మొదటి 6 రోజుల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణించవచ్చు. అలాగే కుజుడు 4, 5 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 7 రోజులు 4వ సంచారం, తర్వాత 3 రోజులు 5వ సంచారం. 2 సంచారాలు కూడా సింహరాశికి యోగించవు. కుజుడు సింహరాశికి 10 రోజుల్లో వ్యతిరేకంగా ఉన్నాడు. కానీ మొదటి 7 రోజుల్లో అర్ధాష్టమ కుజదోషం అంటారు. ఇది కొంచెం ఎక్కువ వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. ఏదైనా ప్రాపర్టీ కొనాలనుకుంటే కనుక బాగా ఆలస్యం అవటం, ప్రాపర్టీ అమ్మాలంటే రేటు రాకపోవటం, రియల్ ఎస్టేట్లో డీల్ ఓకే అయ్యి లాస్ట్ మూమెంట్లో క్యాన్సిల్ అవ్వటం, ఏదో ఒక విధంగా అప్పులు అవ్వటము, బ్యాంక్ లోన్ కోసం ఎంత ట్రై చేసినా రాకపోవటం, ఇవన్నీ కూడా మొదటి 7 రోజుల్లో అర్ధాష్టమ కుజదోషం వల్ల సింహరాశి వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు. తర్వాత 3 రోజుల్లో కుజుడు 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి డిసెంబర్ 8, డిసెంబర్ 9, డిసెంబర్ 10 ఈ 3 రోజుల్లో మాత్రం సింహరాశి వాళ్ళు వాళ్ళ పిల్లల్లో మగపిల్లల వల్ల కొన్ని టెన్షన్స్ అనేవి ఎదుర్కొంటారు. వాళ్ళు చెప్పిన మాట వినకపోవటం కానీ, వాళ్ళ ఆరోగ్యపరంగా కానీ, కెరీర్ పరంగా కానీ, మ్యారేజ్ పరంగా కానీ కొన్ని చికాకులు అనేవి ఉంటాయి. మొత్తం మీద సింహరాశి వాళ్ళకి కుజుడు ఈ 10 రోజుల్లో యోగించటం లేదు. కుజుడు యోగించాలంటే
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ఆలయంలో రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకోండి. ఈ 10 రోజుల్లో ఎప్పుడైనా రాహుకాల నిమ్మకాయ దీపాలు సుబ్రహ్మణ్య ఆలయంలో వెలిగించుకుంటే కుజుడు బాగా ఫేవరబుల్ అవుతాడు. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఒక శక్తివంతమైన నామం ఉంది, ఓం స్కందాయ నమః. ఆ నామాన్ని ప్రతిరోజు కూడా 21 సార్లు సింహరాశి వాళ్ళు చదువుకోండి. అలాగే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని వినండి. దానివల్ల కుజుడు విశేషంగా యోగిస్తాడు. కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోవుకు తినిపించడం, కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూట కట్టి దానం ఇవ్వటం ద్వారా కూడా కుజుడు విశేషంగా యోగిస్తాడు. అలాగే శుక్రుడు 4వ స్థానంలో సింహరాశి వాళ్ళకి 10 రోజుల్లో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. శుక్రుడు యోగించటం వల్ల సింహరాశి వాళ్ళకి సినిమా, టీవీ రంగాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. సంగీత, నాట్య రంగాల్లో కొత్త అవకాశాలు వస్తాయి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ పరంగా బాగుంటుంది. అలాగే బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లు, టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో మంచి లాభాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కళారంగంలో కానీ, అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ పరంగా కానీ, బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లో కానీ శుక్రుడు బాగుండటం వల్ల బ్రహ్మాండమైన లాభాలు పొందగలుగుతారు. శుక్రుడి అనుకూలత వల్ల స్త్రీల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. దానివల్ల కూడా సింహరాశి పురుషులు కానీ, సింహరాశి స్త్రీలు కానీ ఇతర స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. కాబట్టి రవి బలానికి పరిహారాలు చేసుకోండి. అలాగే బుధుడు కొన్ని రోజుల్లోనే యోగించటం లేదు, కొన్ని రోజుల్లో అనుకూలంగా ఉన్నాడు కాబట్టి పెద్దగా ఇబ్బంది లేదు. కుజుడి బలానికి పరిహారాలు చేసుకోండి. ప్రధానంగా రవి కుజుడు 10 రోజుల్లో యోగించట్లేదు కాబట్టి పరిహారాలు చేసుకోవడం ద్వారా ఈ గ్రహాల బలం పెరుగుతుంది. అప్పుడు ఈ 10 రోజుల్లో సింహరాశి వాళ్ళు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. గోచార పరంగా 12 రాశుల వాళ్ళకి కొన్ని గ్రహాల అనుకూలత, కొన్ని గ్రహాల వ్యతిరేకత అనేది ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. అయితే గ్రహాల అనుకూలత, గ్రహాల వ్యతిరేకత ఎలా ఉన్నా చాలామందికి అప్పుల సమస్యలు ఎక్కువగా ఉంటాయి. మొండి బాకీల సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అంటే వ్యక్తుల్ని నమ్మి ధనం ఇస్తే ఆ ధనం తిరిగి రాక ఇబ్బంది పడుతూ ఉంటారు. అప్పుల సమస్యల నుంచి బయటపడటానికి, రావలసిన డబ్బులు సకాలంలో చేతికొచ్చి మొండి బాకీల సమస్యల నుంచి బయటపడటానికి కొన్ని సులభమైన విధి విధానాలు ఏ రాశి వాళ్ళైనా పాటించుకోవచ్చు. అప్పుల సమస్యలు ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మంగళవారం పూట నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపిస్తే అప్పుల సమస్యల నుంచి క్రమక్రమంగా బయటపడవచ్చు. అలాగే అప్పులు ఎక్కువ ఉన్న వాళ్ళు మంగళవారం పూట శివాలయానికి వెళ్ళి శివాలయంలో 1 కేజీ ఎర్ర కందిపప్పు అక్కడ ఉన్నటువంటి పంతులు గారికి, పూజారి గారికి ఇచ్చి ఓం రుణముక్తేశ్వర మహాదేవాయ నమః ఈ మంత్రం చదువుతూ శివాలయంలో 9 ప్రదక్షిణలు చేయండి. అప్పుల సమస్యల నుంచి తొందరగా బయటపడచ్చు. అప్పులు ఎక్కువగా ఉన్నవాళ్ళు మంగళవారం పూట కుజదీపాన్ని మీ ఇంట్లో వెలిగించుకోండి. కుజదీపం ఎలా వెలిగించాలంటే మంగళవారం స్నానం చేశాక మీ ఇంట్లో దక్షిణం వైపు ఒక పీట ఉంచండి. ఆ పీట మీద బియ్యం పిండితో ముగ్గు వేయండి. ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి 9 ఎరుపు ఒత్తులు తీసుకుని ఆ 9 ఎరుపు ఒత్తులు కలిపి ఒకే ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలాగా దీపం పెట్టండి. దీన్ని కుజ దీపం అంటారు, రుణ నివారణ దీపం అంటారు. అంటే మంగళవారం పూట కుజుడికి ఇష్టమైన దిక్కు దక్షిణ దిక్కు కాబట్టి స్నానం చేశాక హాల్లో దక్షిణం వైపు కుజుడికి ఎరుపు రంగు అంటే ఇష్టం కాబట్టి, కుజుడికి 9 అంకె ఇష్టం కాబట్టి 9 ఎర్ర ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి దక్షిణం వైపు ఆ ఒత్తి కనీసం గంట సేపు వెలిగేలా దీపం పెడితే ఈ కుజ దీపం వల్ల క్రమక్రమంగా అప్పుల బాధల నుంచి బయటపడవచ్చు. ఎర్ర ఒత్తులు లేకపోతే ఒత్తులకి పూర్తిగా కుంకుమ రాయండి, అప్పుడు అవి ఎర్ర ఒత్తులు అవుతాయి. ఇలా కుజదీపం పెట్టండి, అప్పుల సమస్యల నుంచి బయటపడండి. అప్పులు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ప్రతిరోజు ఓం అం అంగారకాయ నమః ఈ మంత్రాన్ని 9 సార్లు చదువుకుంటూ ఉంటే క్రమంగా అప్పుల సమస్యల నుంచి బయటపడచ్చు. అప్పులు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఇంట్లో వాయువ్యంలో ఒక గాజు బౌల్ ఉంచి దానిలో నీళ్లు పోసి పాలరాయి వేసి ఉంచండి. ఇంట్లో వాయువ్యం మూల గాజు బౌల్లో నీళ్లు పోసి పాలరాయి వేసి ఉంచినట్లయితే చాలా తొందరగా అప్పుల సమస్యల నుంచి బయటపడవచ్చు. ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి పెద్ద మొత్తంలో ఉన్న అప్పుల నుంచి బయటపడతారు. అలాగే చాలామందికి ఎదుటి వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు తిరిగి రాక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇచ్చిన డబ్బు తిరిగి రాక ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా సరే శనివారం రోజు ఒక తాంత్రిక పరిహారం పాటిస్తే ఇచ్చిన డబ్బులు తొందరగా చేతికి వస్తాయి. ఆ తాంత్రిక పరిహారం ఏంటంటే శనివారం రోజు ఎక్కడైనా దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి. ఆ రావి చెట్టు దగ్గర మట్టి తీయండి, చిన్న గుంట తవ్వండి, పెద్ద గుంట తవ్వకండి. రావి చెట్టు దగ్గర శనివారం చిన్న గుంట తవ్వండి. దేవాలయంలో రావి చెట్టు అయినా
మీ ఇంటికి దగ్గరలో ఉన్న రావి చెట్టు అయినా, ఏ రావి చెట్టు అయినా సరే శనివారం చిన్న గుంట తవ్వి ఆ గుంటలో నల్ల మినుములు, పెరుగు ఈ రెండింటినీ కలిపి పోస్తూ మీకు డబ్బులు ఇవ్వాల్సిన వ్యక్తుల పేర్లు చెప్పుకోండి. వాళ్ళ పేర్లు చెప్తూ నల్ల మినుములు, పెరుగు ఈ రెండింటిని ఆ గుంటలో పోసి మట్టి కప్పేసి ఇంకా మళ్ళీ రావి చెట్టు వైపు చూడకుండా, అంటే వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసేయండి. ఇలా కనీసం 9 శనివారాలు చేయండి. 9 శనివారాలు ఈ తాంత్రిక పరిహారం చేస్తే మీకు రావలసిన డబ్బులు తొందరగా చేతికి వస్తాయి. ఈ తాంత్రిక పరిహారం చేసినప్పటికీ ఇంకా ఇవ్వవలసిన వాళ్ళు ఇవ్వక ఆలస్యం చేస్తూ ఉన్నట్లయితే మన్య సూక్త పారాయణ అని ఒక ప్రత్యేకమైన పారాయణ ఉంటుంది. మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయంలో మన్య సూక్త పారాయణ 108 సార్లు పంతులు గారితో చేయించుకోండి. పెద్ద మొత్తంలో ఉన్నటువంటి ధనం ఇవ్వవలసిన వాళ్ళు అతి త్వరలో మీకు తిరిగి ఇవ్వటానికి ఈ మన్య సూక్త పారాయణ విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి అప్పుల సమస్యల నుంచి బయటపడటానికి, రావలసిన ధనం తొందరగా రావటానికి ఈ విధి విధానాలు పాటించండి. ఎప్పటికప్పుడు వారఫలాలు, మాసఫలాలు, దినఫలాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే గ్రహాల సంచారం బట్టి, గ్రహాల సంచారంలో మార్పును బట్టి ఏ గ్రహాలు యోగిస్తున్నాయో, ఏ గ్రహాలు యోగించటం లేదో తెలుసుకోవాలనుకుంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.